స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం బ్యూరోక్రాట్స్ అనగా ఐఏఎస్ ఐపీఎస్లకి రాజకీయాలు అవసరమా అనే అంశం మీద మీకు మాట్లాడుతున్నాను. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఐపీఎస్లు రాజకీయ నాయకులు ఒత్తిళ్లకు తలవొగ్గి వాళ్ళు ఏది చెప్తే అది చేయడం అనేటువంటి జరిగింది. ఈ విషయంలో చాలామంది ఐఏఎస్లు ఇన్వాల్వ్ అవ్వడం, ఐపీఎస్లు కూడా ఒక అడుగు ముందుకేసి అనవసరమైనటువంటి వివాదాల జోలికి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తే ప్రవీణ్ ప్రకాష్ ఆయన విద్యాశాఖ కార్యదర్శిగా ఉండి ఆయన అనేక రకాలైనటువంటి అవకతవకలకు పాల్పడి 7 సంవత్సరాలు సర్వీస్ ఇంకా ఉండగానే ఆయన బీఆర్ఎస్కి వెళ్లాల్సి వస్తుందంటే ఎంతగా ఆయన రాజకీయాల్లో కూరుకుపోయారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తోంది. అలాగే ఐపీఎస్లు పిఎస్ఆర్ ఆంజనేయులు మరియు సంజయ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు లాంటి ఒక మాజీ ముఖ్యమంత్రిని 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబుని రాత్రికి రాత్రి అరెస్ట్ చేయగలిగారు అంటే ఏ విధమైనటువంటి సాక్ష్యాధారాలు లేకుండా అరెస్ట్ చేశారు. అందులో వీళ్ళ పాత్ర చాలా ముఖ్యంగా ఉంది. అనుకోకుండా గవర్నమెంట్ మారడం, తద్వారా వీళ్ళకి అనేక రకాల భయాలు, ముఖ్యంగా కేసుల భయం, తర్వాత వీళ్ళని అప్రధాన్యత పోస్టులకు పంపిస్తారేమో అనేటువంటి భయం వెంటాడుతూనే ఉంది. అలాగే చాలామందిని కూడా, ముఖ్యంగా శ్రీలక్ష్మి ఐఏఎస్, అలాగే ప్రవీణ్ ప్రకాష్, తర్వాత గోపాలకృష్ణ ద్వివేది, వీళ్ళందరూ కూడా అనేక రకాలైనటువంటి రాజకీయ వివాదాల్లో కూరుకుపోయి ఉన్నారు. ఇలాంటి రాజకీయాల్లో ఉండే అవసరం ఏమన్నా బ్యూరోక్రాట్స్కి ఉందా? ముఖ్యంగా రాజకీయాలకు వెళ్లకుండా నేను చెయ్యగలను, నేను చెయ్యను, సంతకం చేయను, ఇది మంచిది కాదు, ఇది చేయకూడదు అని స్పష్టంగా ప్రభుత్వానికి ఎందుకు చెప్పలేకపోతున్నారు? వీళ్ళ కొంతమంది ఆదర్శంగా కూడా తీసుకోవచ్చు కదా. కర్ణాటకలో రోహిణి సింధూరి ఆమె ఒక కలెక్టర్, అక్కడ కలెక్టర్ ఆమె ఒక కార్యక్రమం జరుగుతోంది. అది జైన విగ్రహాలకి చాలా ఒక కుంభమేళా లాంటి చాలా పెద్ద జరుగుతుంటే కూడా దానికి సంబంధించిన మంత్రి రికమెండ్ చేసినప్పటికీ కూడా ఆమె యాక్సెప్ట్ చేయలేదు. ఖచ్చితంగా ఆమె తన యొక్క ప్రతిభను ఉపయోగించి కేవలం అది ఎవరికి చెందాలో వాళ్ళకే చెందేటట్లుగా వేలం వేయడం ద్వారా పంపించింది, కానీ మంత్రి మాటను వినలేదు. ఎందుకు అలా రోహిణి సింధూరు లాంటి వాళ్ళని మన వాళ్ళు ఎందుకు ఆమెని ఎగ్జాంపుల్గా తీసుకోలేకపోతున్నారు, ఉదాహరణగా తీసుకోలేకపోతున్నారు? అలాగే ఇంకొక యువ ఐఏఎస్ ఇప్పుడు చెప్పిన రోహిణి సింధూరి కూడా మన నెల్లూరు జిల్లాకు సంబంధించిన అమ్మాయి, చిన్న వయసులోనే ఐఏఎస్ అయినటువంటి అమ్మాయి. అలాగే కృష్ణతేజ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఆంధ్ర, అతను కూడా చాలా నీతి నిజాయితీపరుడిగా పేరు పొందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మనకు ఎగ్జాంపుల్ కనపడుతుంటే మనకు అక్కర్లేని బురద రాజకీయాల్లో ఈ బ్యూరోక్రాట్స్ తలపెట్టడం ఎంతమాత్రం సమంజసం కాదు. అసలు ఇలాంటి వాటికి దూరంగా ఉండడమే మంచిది. చెప్పకపోతే ఏమవుతుంది? మీకు అప్రధాన్యత పోస్ట్ ఇస్తారు, అయితే నీ జీతం నీకు వస్తుంది కదా. నీ ఆ పోస్ట్ని ఉండాలా, దాన్నే వంటు పెట్టుకుని ఉండాలా, దాన్నే వేలాడుతూ ఉండాలా, లేకపోతే డబ్బు అది రాదేమో అనేటువంటి వాటి కోసం మీరు ప్రయత్నం చేయాలా? నో, ఇలాంటివి చేయకూడదు. ఐఏఎస్ అనేటువంటి సివిల్ సర్వెంట్స్ వాళ్ళ అత్యున్నతమైనటువంటి పోస్టు ఐఏఎస్ అంటేని. అలాంటి అది కేంద్ర ప్రభుత్వం ఆజమాయిషితో కేంద్ర ప్రభుత్వం పంపిస్తే వచ్చేటువంటి ఐఏఎస్లు వాళ్ళు ఇక్కడ కేటాయిస్తారు. ఇప్పటికీ కూడా వైఎస్ జగన్ వీరవిధేయులుగా ఉన్నటువంటి కొంతమంది ఇంకా వాళ్ళ రాజకీయాల్ని ఆయా సెక్రటరియట్లోనూ మంత్రుల పేషీల్లోనూ నడుపుతున్నారు అంటే ఎంత బలంగా ఈ వైఎస్ఆర్ రాజకీయం వాళ్ళలో నాటిపోయిందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళని ప్రభుత్వాలు చాలా దూరం పెట్టాలి, అలాంటి ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని. ఇదే నేను మీతో మాట్లాడిన అంశం.